హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఈరోజు అంటే ఏప్రిల్ 11న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నాని ఈ మూవీని నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన కోర్టు సినిమా ఇవాళ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. అలాగే బాలీవుడ్ హిట్ మూవీ చావా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వికీ కౌశల్, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయం తెలిసిందే. సుమారు 2 నెలల తర్వాత ఇవాళ ఏప్రిల్ 11న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసినట్లు మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. మరో వారంలోపు తెలుగులో కూడా రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు. టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ షణ్ముఖ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చ్ 21న రిలీజ్ అయిన ఈ సినిమాను షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. శాబ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయితే రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇది ఏప్రిల్ 11న ఆహా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.